పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నేను నిన్ను బాగు చేసేదను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. పిల్లలు, ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే హిజ్కియాను గురించి రాయబడినటువంటి మాట. ఏం జరిగింది హిజ్కియా జీవితంలో అనేది మనం ఆలోచన చేస్తే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆ మరణకరమైన రోగంలో హిజ్కియా పడి ఉన్నప్పుడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడం జరిగింది. అప్పుడు హిజ్కియా తన శరీరంలో ఏముంది చక్కబెట్టుకోవడానికి అని ఆలోచన చేస్తే, గర్వం ఉంది అని హిజ్కియా గ్రహించాడు. ఎప్పుడైతే గర్వం ఉందని హిజ్కియా గ్రహించి వడతట్టు తిరిగి ప్రార్థన చేసి తన గర్వాన్ని విడిచిపెట్టుకునగా, దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చారు. అలాగే మనం కూడా ఏ స్థితిలో బలహీనం కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ దేవుడు మనకి ఏదైనా సరి చేసుకోమని చెప్పినప్పుడు మనం సరి చేసుకోగలిగితే దేవుడు మంచి ఆరోగ్యం మనకు కూడా అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్.